హలో వెల్కమ్ టు ఇండియన్ మొబైల్స్. ఆల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ దున్ని పడేసే ఆఫర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అందరూ చూడండి. ఏంటిదంటే మన ఫ్లిప్కార్ట్ గ్రేట్ ఇండియన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫ్లిప్కార్ట్ సేల్ ఉంది ఫ్రెండ్స్. 22 తారీఖు మన జిఎస్టీ ఆఫర్లు మొత్తం తెలిసిపోతాయి. 23 తారీఖు మనకు అన్ని ఫోన్ల మీద అన్నిట్ల మీద తగ్గింపు ఉంటుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క దాని మీద తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే 23 తారీఖు మాత్రమే. ఎందుకంటే ఇది ఆఫర్లు కదా. ఆఫర్లలో కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు పోకో రియల్మీ P4 Pro 5G మనకు 20,000 వస్తుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఆ ఫోన్ కొనాలంటే 23,000 24,000 పెట్టాలి. మళ్ళీ వివో T4 Pro సోనీ కెమెరాతో వస్తుంది. 50 MP సోనీ కెమెరాతో వస్తుంది. వండర్ఫుల్ ఫోన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 30,000 ఉంది ఫ్రెండ్స్. T4 ప్రోకు ఆల్మోస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అది 250 GB 8 GB ర్యామ్ అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. అది కాకుండా మీరు ఈ బెస్ట్ సేలింగ్ కావాలంటే, మీకు బెస్ట్ లో బడ్జెట్లో మొబైల్స్ కావాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తాను ప్రతి ఒక్కటి ఏమున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బెస్ట్ ఆఫర్ మీకు ఎడ్జ్ ఫోన్లలో కావాలంటే చూడండి ఫ్రెండ్స్. మీకు ఎడ్జ్ ఫోన్లలో కావాలంటే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లేటెస్ట్ ఫోన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 25,000 దాకా వస్తుంది. మామూలుగా 28,000 ఉంది రేటు. 10% ఆఫ్ ఉంది. మళ్ళీ మీకు SBI కార్డు ఇట్లా ఏమైనా ఉంటే దాని మీద 10% ఎంత ఉంది. బ్యాంక్ ఆఫర్ 5% ఆఫ్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్చేంజ్ ఆఫర్ SBI క్రెడిట్ కార్డు ఉంటే 4,000 ఫర్ క్యాలెండర్. SBI క్రెడిట్ కార్డ్ నుంచి 4,000 వరకు ఉంది ఫ్రెండ్స్. ఆఫ్ చూసుకోండి మీరు. ఇట్లా స్పెషల్ ఆఫర్. స్పెషల్ ప్రైస్ వచ్చేసి 3,000 డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్ కూపన్స్ వస్తాయి. ఇది 12 GB ర్యామ్ 256 GB ఎక్స్టెండ్ 1 TB వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 16.94 cm 6.67 ఇంచెస్ డిస్ప్లే ఫ్రెండ్స్. డిస్ప్లే పెద్దదే. 50 MP బ్యాక్ ప్లస్ 13 MP ఫ్రంట్, 32 MP. బ్యాటరీ వచ్చేసి 5500. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. మళ్ళీ 68 వాట్స్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రెండ్స్. ఇది ఒకటి ఉంది మీరు 50 ఫ్యూజన్ అని. ఇంకోటి లేటెస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. లో బడ్జెట్లో వీడు ఫ్లిప్కార్ట్ అంటే హైలైట్. అంటే లో బడ్జెట్లో ఫోన్ రిలీజ్ పోకో ఉంది ఫ్రెండ్స్. మీకు 5,000కి ఏమొస్తుంది ఫ్రెండ్స్. ఈ కాలంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లే వస్తలేవు. పోకో C71 4 GB ర్యామ్ 128 GB తక్కువ రేట్లో. అంటే ఇప్పుడు మీకు ఆఫర్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ చూపిస్తుంది. మీకు ఆఫర్లో ఇంకా తక్కువ చూపిస్తుంది. చూడండి, పోకో C71 మొబైల్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చేసి మనకు 9,000 ఉంటుంది. 5,600 అంటే ఇంకా తగ్గుద్ది ఫ్రెండ్స్ ఆఫర్లో. 23 తారీఖు చూసుకోండి ఫ్రెండ్స్. 4 GB ర్యామ్ 64 GB ఎక్స్టర్నల్ మెమొరీ అప్ టు 2 TB 6.88 ఇంచెస్ డిస్ప్లే HD+ డిస్ప్లే 32 MP బ్యాక్ కెమెరా ఫ్రంట్ 8 MP 5200 mAh బ్యాటరీ. ప్రాసెసర్ వచ్చేసి మ్యాక్స్కోక్ స్పీడ్ 2x 72A55 ప్రాసెసర్. లేటెస్ట్ ప్రాసెసర్ ఇచ్చింది ఫ్రెండ్స్ దీనికి. అంటే మనం ఇది ఏదైనా ప్రైస్ బట్టి మారుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ప్రతి ఒక్కటి కొంచెం మీరు ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కాదు. ఎందుకంటే మనం పెట్టే ప్రైస్ బట్టే ప్రతి ఒక్క ఐటెం మీద ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఐఫోన్లో అయితే దున్ని పడేయచ్చు ఫ్రెండ్స్. ఐఫోన్లకి కాకపోతే ఐఫోన్లు లేటెస్ట్ ఫోన్లు అయితే మనం దరిదాపులో ఇట్లా పోలేము. కానీ iPhone 14 వచ్చేసి 52,999 రూపాయలు. ఎంత 128 GB ఫ్రెండ్స్. iPhone 14
ఐఫోన్ 13 వచ్చేసి 44,999 రూపాయలు. ఐఫోన్ 16 వచ్చేసి 51,999 రూపాయలు. మామూలు ప్రైస్ వచ్చేసి ఏమో 70,000 లాగా ఉంటుంది ఫ్రెండ్స్. 69,999 రూపాయలు ఉంటుంది. ఇదే 120 GB. కాబట్టి ఇప్పుడు ఆఫర్లలో కమింగ్ సూన్ అని పెట్టింది చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు గమనించాలి. కమింగ్ సూన్ అంటే మనకు 23 తారీఖు రాబోయే ఇవే ఫోన్లు. ఐఫోన్ 16 తీసుకోండి ఫ్రెండ్స్, ఈ 14, 13 కంటే. ఎందుకంటే దీనికి మీరు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఐఫోన్ 16 లేటెస్ట్ వర్షన్. దీని డిస్ప్లే ఇట్లా రెటీనా డిస్ప్లే ఉంటుంది. వండర్ఫుల్ మొబైల్. కావాలని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఈ 14కి ఇంత ప్రైస్ పెట్టే వాళ్ళు దాంట్లోనే 16 వచ్చేస్తుంది. ఈ 13 తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా ఒక 10,000 ఇట్లా వాడి కొంచెం రెడీ చేసుకొని ఆల్మోస్ట్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొనాలి, నా దగ్గర స్తోమత ఉంది, నేను ఐఫోన్ వాడగలుగుతా, నేను నెలకు 50,000 సంపాదిస్తా అనుకునేటోళ్ళు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. ఈఎంఐలో తీసుకొని మళ్ళీ మీరు లాస్ అవ్వడు, మీరు మళ్ళీ అట్లాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఐఫోన్ అనేది కొంచెం రుబాబు ఉంటుంది. రుబాబు ఉండదంటే ఐఫోన్ వెనక సింబల్ చూస్తేనే ప్రతి ఒక్కరు భయపడరు. కాకపోతే మన స్తోమత చూసుకొని, ఇంట్లో ఫ్యామిలీని చూసుకొని, ఇల్లు వ్యవహారం, నువ్వు వాడే బండిని చూసుకొని, ప్రతి ఒక్కటి చూసుకున్నాకనే నా దగ్గర నేను నెలకు 50,000 సంపాదిస్తా, నేను డ్యూటీ చేస్తున్నా, నాకు 50,000, నాకు వేరే ఈఎంఐలు ఏం లేవు, ఒక ఐఫోన్ ఈఎంఐ ఉందంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. 50,000 జీతగాడు ఏ ఈఎంఐ లేకుండా ఉంటే కొనుక్కోవచ్చు. కాకపోతే నాకు ఒక 10 రూపాయలు ఇట్లా నాకు నెలకు 25,000 వస్తాయి, నేను ఈ ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నా, నేను సూపర్వైజర్, నేను కూర్చుంటా అంటే అట్లాంటి వాళ్ళు ఐఫోన్ తీసుకొని వేస్ట్ ఫ్రెండ్స్. ఐఫోన్ తీసుకోవాలంటే దాని తగ్గట్టు దాని రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పు అనుకోవద్దు. ఐఫోన్ అనేదే దాని ఫస్ట్ నుంచి డిక్రేజ్ నుంచి ఇంక్రేజ్కి వచ్చింది ఫోన్. అది అంటే డిక్రేజ్ అంటే ఫస్ట్ లోలు ఉండే. ఐఫోన్ 4 వచ్చినప్పుడు అసలు ఆ ఫోన్లు రిలీజ్ చేసేదే 50,000 ఫోన్లు మొత్తం వరల్డ్ మొత్తం మీద. అంత తక్కువ ఫోన్లు ఫస్ట్ రిలీజింగ్. అసలు ఐఫోన్ అంటే తెలియని వాళ్ళకు అది వాడినాక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద వాళ్ళే వాడేది. ఇప్పుడు అదే ఐఫోన్ ఏమైందంటే ఇప్పుడు చిన్న వాళ్ళకి ఇట్లా కొంచెం రేట్ తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు 60,000 ఉంది ఫ్రెండ్స్. నేను సామ్సంగ్ ఉందాం అనుకుంటున్నా. కాబట్టి ఐఫోన్లో ఒక డిసడ్వాంటేజ్ ఏది ఉంటుందంటే ఒకటి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. నువ్వు ప్లే స్టోర్ వాడి ఇన్ని రోజులు నార్మల్ అంటే వివో, ఒప్పో, రెడ్మీ, ఎంఐ ఆల్మోస్ట్ ఈ ఫోన్లని వాడిన వాళ్ళు షియోమి ఐఫోన్ వాడారనుకో మీకు ఫోన్ వాడలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫోన్లలో ప్రతి ఒక్కటి అన్నీ ఫ్రీ యాప్స్ ఉంటాయి. ఫ్రీ యాప్స్ కాకుండా కానీ మీరు ఎడిటింగ్ పర్పస్ అయినా ఏదైనా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏదైనా చేయొచ్చు. ఏ యాప్ అయినా నీ ఫోన్లో ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఐఫోన్లో అట్లా ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి సెక్యూర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి అంటే మీరు ఈ ఫోన్లు వాడి ఆ ఫోన్ వాడదాం అనుకుంటే చాలామంది ఫ్రెండ్స్ నాకు షాప్కి వచ్చి మొబైల్ షాప్కి వచ్చి చెప్తుర్రు, అన్న నా వల్ల అవుతలేదు అన్న, నేను కొని ఇట్లా 2 నెలలు అవుతుంది, నేను 60,000 కొన్నా అన్న, 70,000 కొన్నా ఐఫోన్ 16, ఇది నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది అన్న, నేను ఇన్ని రోజులు ఆండ్రాయిడ్ వాడి ఒకటేసారి ఇది వాడేసరికంటే ఫస్టే ఆలోచించుకోవాలన్న. ఎవరైనా పర్లేదు, ఇప్పుడే కాదు, ఎవరైనా మొబైల్ కొనేటప్పుడు ఫస్ట్ ఆలోచించుకోవాలి. నేను చెప్పేది అదే. ఐఫోన్ కాదు ఏ ఫోన్ అయినా నా దగ్గర స్తోమత ఉంది, నేను ఈ పని చేస్తున్నా, నా దగ్గర డబ్బులు వెళ్తున్నాయి, ఇంట్లో వ్యవహారం బాగుంది, నా బండిలో పెట్రోల్కు డబ్బులు ఉన్నాయి అని మనకంటూ బ్యాంక్ అకౌంట్లో కొన్ని డబ్బులు ఉంటే నువ్వేది చేసినా నడుస్తుంది ఫ్రెండ్స్. డబ్బులు ఏంది ఏది నడవదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికీ చెప్తున్నా, ఇప్పటికీ ఇది 6వ వీడియో అనుకుంటా. ప్రతి ఒక్క వీడియోలో ఆఫర్లలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. కమ్ బ్యాక్ టు ఆఫర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మీకు తీసుకోవాలి అని ఇప్పుడు నార్మల్గా అనుకున్నారనుకో, మీకు మోటరోలా లవర్స్ ఉంటారు. మోటరోలా 5G ఫోన్ వచ్చేసి మీకు ఒక 8,099 రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్. మోటరోలా 5G లేటెస్ట్ ఇది ఇట్లా 128 4GB ర్యామ్ వస్తుంది. ఇవన్నీ అంతే. అంటే ఇంకా ఇంక్రీజ్ G85 కొంచెం ఓల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, G45 ఉంది, 12,000 ఉంది మొబైల్. G85 వచ్చేసి మనకు 16,000 ఉంది. మామూలు ప్రైస్ అది 21,000 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే మీకు తక్కువలో చూపిస్తున్నా. సామ్సంగ్లో వచ్చేసి F05, F05 ఉంది, F05 ఉంది. అంతా ఇంకా సామ్సంగ్ కొంచెం
తక్కువ చేసిండు ఫ్రెండ్స్. 12,000 పెట్టిండు, 15,000 పెట్టిండు స్టార్టింగ్లో. ఇప్పుడు ఎవ్వరు కొనకపోయేసరికి ఆల్మోస్ట్ సామ్సంగ్లో తక్కువ చేసేసింది ఒకటేసారి ప్రైజెస్ అన్నీ. చూసుకోవాలి ఫ్రెండ్స్. వివో వచ్చేసి T4X 5G. ఈ ఫోన్ చూడండి ఫ్రెండ్స్, నేను చూసిన కాంచి T4X 5G 14,000 ఉంది స్టార్టింగ్ నుంచి. బాగా ఏ ఫోన్ అయినా అమ్ముడు పోతుంది కాబట్టి ప్రైస్ తగ్గారు ఫ్రెండ్స్. అదే 18,000 అని చూపించిండు, అదే 14,000కి ఇప్పటికి ఇట్లా ఆఫర్లలో. మొన్న ఆఫర్లో ఇట్లా 14,000కి వచ్చింది T4X. మళ్ళీ సేమ్ అదే రేట్ ఉంది, 18,000 ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్గా. ఇది అంటే ఆ ఆఫర్లో ఆ రేంజ్లో ఉంది మొబైల్. ఇది మీరు కొనాలని కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. T4 5G ఇట్లా ఉంది, అది వచ్చేసి 24,000 చిల్లర ఉంది. T4X ఉంది. ఓకే, రియల్మీలోకి వచ్చేద్దాం. రియల్మీలోకి వచ్చేస్తే నాజో 80 లైట్ ఉంది మీకు. దీంట్లో తక్కువ ఫోను అంటే ఇదే ఉంది, 4G ఫోన్ ఉంది ఫ్రెండ్స్. రియల్మీ నాజో 80 7,400 చిల్లర ఉంది ఫ్రెండ్స్. T4X. ఇంకా ఒప్పోలో వచ్చేసి 13X 5G. 13X 5G ఎంత ఉంది ప్రైస్? 13,000 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది ఒప్పోలో. 13 ఉంది, 18,000 ఉంది, మినిమం 23,000 ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్. ఈ గూగుల్ పిక్సెల్ అనేది కొంచెం, ఎందుకంటే ఓన్లీ కెమెరాకి ఒక్కదానికి మాత్రమే ఈ గూగుల్ పిక్సెల్ అనేది చాలామంది వాడుతున్నారు. వాడితో చూసినా కానీ ఈ ITI 7 కంటే 10 Pro ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఉంది. 1,09,000 రూపాయలు ఉంది అక్షరాల గూగుల్ పిక్సెల్ మొబైల్. దీంట్లో మళ్ళీ పిక్సెల్ 9 వచ్చేసి 38,000 ఉంది, 37,999 రూపాయలు. పిక్సెల్ 10 వచ్చేసి 79,999 రూపాయలు. అంటే వీళ్ళంతా నాకు తెలిసి అవుట్ ఆఫ్ కంట్రీలలో వాడుతుందుకు పెడుతున్నట్టు ఫ్రెండ్స్. ఐఫోన్కి టక్కర్ ఇద్దాం అనుకుంటారు కానీ ఎన్ని ఫోన్లు రిలీజ్ అయినా కానీ ఈ ఇన్ఫినిక్స్ అయితే హైలైట్. ఈయన ఇన్ఫినిక్స్ నోట్ 50 5G ప్లస్, 5G కాదు 5G ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది. 45 వాట్ ఛార్జింగ్ 11,500కే ఇస్తుండు, 499 రూపాయలు. అంటే ఇప్పుడు మనం పెట్టే ప్రైస్ బట్టి ఆటోమేటిక్. ఇగో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఇది వచ్చేసి 6,700 ఉంది. ఈ GT 30 Pro 5G ప్లస్ ఉంది, 25,000 ఉంది. హాట్ 90 5G ఉంది. హాట్ 60 i5G అంట 9,499 రూపాయలు. ఇన్ఫినిక్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, తప్పనుకోవద్దు. మీరు తీసుకోవాలనుకుంటే దీంట్లో 5G తీసుకోవాలంటే పోకో C75. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఇట్లా చెప్పిన ఆఫర్లో తక్కువ రేట్ వచ్చింది, 7,699 రూపీస్. C75 పోకో 128GB 64GB 4GB ర్యామ్ ఫ్రెండ్స్. ఓకేనా. అంటే తక్కువ రేట్లో 5G ఫోన్ కొనాలి అన్న వాళ్ళకు ఇదో బెస్ట్ ఆఫర్ అంటారా. ఓకేనా. అమెజాన్లో ఏం ఆఫర్లు ఉన్నాయో, OnePlus IQ Z10 Lite 5G వచ్చేసి మీకు 10,999 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఈ OnePlus CE 4 Lite వచ్చేసి 16,999 రూపాయలు ఉంది మొబైల్, చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో IQ Neo 10R బెస్ట్ సెల్లింగ్ ఫోన్ ఫ్రెండ్స్. ఇది లిమిటెడ్ టైం డీల్స్ అని ఉంది చూడండి, క్వాలిటీగా 26,999 రూపాయలు. ఎందుకంటే చాలామంది గేమింగ్ పర్సన్స్ వాడతారు ఆ ఫోన్లు. ఇది Z10 Lite వచ్చేసి 10,000 ఉంది. బెస్ట్ కెమెరా ఫోన్ ఫ్రెండ్స్, బెస్ట్ కెమెరా ఫోన్ కావాలంటే Xiaomi 15 తీసుకోవచ్చు ఫ్రెండ్స్, 60,000 ఉంటుంది. నాకు తెలిసి ఈ కాలంలో ఉన్న బెస్ట్ మొబైల్లో కెమెరా ఫోన్ అంటే ఇది Xiaomi 15 ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది కెమెరా ఇది. Xiaomiలో ఇంకోటి 14 నాకు తెలిసిన అన్న తీసుకుంటే ఈ ఫోన్ సూపర్ క్వాలిటీ ఉంటుంది. 27,000 ఉంది ఇప్పుడు. ఆయన తీసుకున్నప్పుడు 54,000 ఏమో ఉండే, ఈఎంఐలో తీసుకుండు ఇది. మరి దీంట్లో నీకు 5G ఫోన్ ఇట్లా రెడ్మీలో తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. 4A 5G 7,499 రూపాయలకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.
ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ ప్లస్ చూద్దాం. వన్ ప్లస్ 13R వచ్చేసి 35,000 ఉంది ఫ్రెండ్స్. 35,000 ఉంది అక్షరాల ఫోను. 13 వచ్చేసి 57,000 ఉంది. వన్ ప్లస్ నాట్ 5 వచ్చేసి 28,779 రూపాయలు ఉంది. CE5 ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. వన్ ప్లస్ CE5 వచ్చేసి 21,749 రూపాయలు. వన్ ప్లస్ CE4 లైట్ వచ్చేసి 16,000 ఉంది. తగ్గినాయి వన్ ప్లస్ ఇట్లా చాలా. 20,000 ఉండే ఫోన్ CE లైట్ తగ్గింది. CE5 ఉండే 24,000 ఉంది. 24,999 రూపాయలు ఉండే 21,000 వచ్చేసింది ఫ్రెండ్స్. రేట్స్ చాలా తగ్గినాయి. అంటే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 23 తారీఖు. మీరు మళ్ళీ కామెంట్లో చెప్పే వాళ్ళు నేను డైరెక్ట్ చెప్తున్నాను. IQ ఇది అమెజాన్లో ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు అంటే చెప్పింది ఫ్లిప్కార్ట్. దీంట్లో IQలో మొత్తం గేమింగ్ మొబైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 30,000లో IQ 10 5G 8GB ర్యామ్ 256 GB వస్తుంది. ఫెస్టివల్ డీల్ రిసీవ్డ్ 29,099 రూపీస్ ఓన్లీ. అంటే గేమ్ ఆడే వాళ్ళకి చాలా పనికి వస్తాయి ఫ్రెండ్స్ ఇది IQ మొబైల్స్ అన్నీ. ఓకేనా, మీకు బెస్ట్ డీల్సే చెప్తున్నాను. ఈ సామ్సంగ్ వచ్చేసి మీకు గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ వచ్చేసి 71,999 రూపాయలు ఉంది. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ M36 5G వచ్చేసి 14,000 ఉంది. అంటే 13,999 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. మీకు సామ్సంగ్లో తక్కువ కావాలంటే 5G ఫోను సామ్సంగ్ గెలాక్సీ M16 5G ఉంది ఫ్రెండ్స్. 10,499 రూపాయలు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫెస్టివల్